ఫ్రెండ్స్, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మామిడిలో ప్రధానంగా పూత అనేది ఈ విధంగా నలుపు రంగులోకి మారి రాలిపోవడం జరుగుతుంది. అయితే దీనికి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఫంగిసైడ్స్ అనేది స్ప్రే చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వచ్చేసి వాతావరణంలో మంచు ఎక్కువగా ఉండడం వల్ల ఈ పూత అనేది విడిపోయిన తర్వాత రాలిపోకుండా అక్కడే ఉండిపోవడం వల్ల నలుపు రంగులోకి మారిపోతుంది. అలాగే మగపూత కూడా మాడిపోవడం వల్ల అందరూ పూత మాడిపోయి ఎక్కడో కాయకు డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఫంగిసైడ్స్ స్ప్రే చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్క రైతన్న కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం వాతావరణంలో జరిగే చిన్న ఒక మార్పు తప్పితే ఇది ఎటువంటి ఫంగస్ అయితే కాదు. దీనికి మీరు మందు స్ప్రే చేయడం వల్ల, మీరు మందు స్ప్రే చేయకపోతే జరిగే నష్టం కంటే కూడా మందు స్ప్రే చేయడం వల్ల జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఏ ఒక్క రైతును కూడా స్ప్రేయింగ్స్ అనేవి తొందరపడి చేయవద్దు. దయచేసి సాయిల్ అప్లికేషన్లో మీరు ఓఎస్సీ లాంటి వాటిని వాడుకోండి. ఒక ఎకరాకు ఒక హాఫ్ లీటర్ ఆర్థోసిలిసిక్ యాసిడ్ డ్రిప్ ద్వారా ఇవ్వండి. దానివల్ల ఈ కన్వర్షన్ అనేది కొంచెం మొక్క అనేది ఒత్తిడిలోకి వెళ్లకుండా ఈ కన్వర్షన్ అనేది కొంతవరకు మంచిగా జరిగే అవకాశం ఉంటుంది.